శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ గారు. ఫోన్ నెంబర్ 9391999512. మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ రాశి వారికి గుండె బద్దలైపోతుంది. ఏం జరగబోతుందో తెలుసా? ఒక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. ఈ యొక్క విషయం తెలియకపోతే బాగుణ్ణు అని చెప్పి పదే పదే మీ మనస్సు అల్లాడిపోతుంది. ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీకు సంక్లిష్టంగా అనిపించొచ్చు, కానీ ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఈ దేవత ఆరాధన తప్పక చేస్తూ ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అంతా మేలు జరుగుతుంది. అంతా ఈశ్వరేచ్ఛ. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దామండి. ఈ రాశి వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని పూర్తి చేశారు. ఈ రోజున స్నేహితుల సాయంతో వ్యాపారంలో లాభం వస్తుంది. మంచి శుభ గడియలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. సామర్థ్యం చూపించడానికి అవకాశం వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళన తొలగించడానికి దైవ దర్శనం ఈ రోజు ముమ్మాటికి అవసరము. శారీరక అనారోగ్యంతో బాధపడవచ్చు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. ధన వ్యయం తప్పదు. ఈ రోజు పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలమైన రోజు అవుతుంది. ఈ రోజున మధ్యాహ్నం 2 దాటాక కొన్ని వార్తలైతే వింటారండి. వ్యాపారంలో కూడా ప్రణాళికలు ఏమైనా నిలిచిపోయినట్లయితే అది మళ్లీ ప్రారంభం కావచ్చు. మీరు మీ బిడ్డను కొత్త కోర్సులో చేర్చుకోవడానికి అవసరమైన ఖర్చులు చేస్తారు. ఇది ఉద్రిక్తతలను కొంచెం పెంచుతుంది. మీరు ఆరోగ్యం గురించి కూడా స్పృహ కలిగి ఉండాలి. మీరు మీ కార్యాలయంలోని మహిళా స్నేహితులతో జాగ్రత్త. ఈ సమయంలో ఫైనాన్స్, పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది. మనస్సులో శాంతి, ఉపశమనం అనేది ఉంటుంది. ఇక పెద్దల యొక్క ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా అనుసరించండి. మీ జీవితంలో సందేహం వంటి ప్రతికూల విషయాలకు స్థానం ఇవ్వద్దు. ఏదైనా విషయంలో స్నేహితుడు లేదా బంధువులతో విభేదాలు తలెత్తొచ్చు. దాని కారణంగా మీకు మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు, పని వ్యవస్థలను రహస్యంగా ఉంచండి. కంప్యూటర్లు, మీడియాలకు సంబంధించిన వ్యాపారాల్లో కొత్త అవకాశాలైతే లభిస్తాయి. ఇక పనులు, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అన్ని ఉద్యోగాల మధ్య పరస్పర సహకారం, సామరస్యం ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. స్నేహితులు, బంధువులతో సమావేశం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కొంత ఒత్తిడి కారణంగా మీ మనసు చెదిరిపోతుంది. దీని కారణంగా మీ శారీరక సామర్థ్యం తగ్గినట్లు భావిస్తారు. ఇక దైనందిన జీవితంలో యోగా మీద, ధ్యానం మీద దృష్టి పెట్టండి. ఈ రోజున మీకు చాలా సంతోషకర రోజు అవుతుంది. చేస్తున్న పనికి ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. మీ ఇంటిని ప్రత్యేకంగా అలంకరించాలి అనే ఆలోచన మీ కళాత్మక మనస్సులోకి రాబోతుంది. ఇక మీరు జీవిత భాగస్వామితో బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజున మంచి ఫలాలు పొందుకుంటారు. కొన్ని విషయాల్లో మీకు ముఖ్యమైన రోజు అవుతుంది. మీలో కొందరు ఈ రోజున ఆస్తి కొనడానికి డీలర్లను సంప్రదించడం ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి పనిలో పరిస్థితులు కొంచెం ఒత్తిడితో కూడుకున్నవిగా అనిపించొచ్చు. ఆస్తి విషయంలో ఒక వినకూడని వార్త అయితే ఈ సమయంలో వినబోతున్నారు. మీ గుండె బద్దలవుతుంది. రావాల్సిన ఆదాయం రాకపోవడం, రావాల్సిన స్థిరాస్తులు చేతికి దక్కకపోవడం, లేదా స్థిరాస్తులకు సంబంధించి భూముల ధరలు తగ్గిపోవడం, లేదా ఎవరైనా సరే కోర్టు కేసులు వేయడం, ఇలా ఏదైనా జరగొచ్చు. కావున జాగ్రత్త. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలవాట్లు తగ్గించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చెడు సాంగత్యానికి దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు ఒక యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తుంటే దానిపై ప్రత్యేక గురి పెట్టండి. కొన్ని పనుల్లో జాప్యం జరగొచ్చు. ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఈ రోజున మంచి చెడులా మిళితంగా ఈ రోజు ఉండబోతుంది. కావున శ్రద్ధ వహించండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. నిత్యం శివారాధన చేసుకోండి. మేలు కలుగుతుంది.
అంతా మంచి